ఒకే ఒక్కడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. మెన్స్ క్రికెట్ లో అంతర్జాతీయ టీ20లో 100 విజయాలు అందుకున్న మొదటి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. మొహాలీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ల్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో రోహిత్ ఈ ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో అత్యధిక మ్యాచ్లాడిన ఆటగాళ్ల జాబితాలో 2వ స్థానంలో ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ ఉన్నాడు. స్టిర్లింగ్ ఇప్పటి వరకు 134 టీ20 మ్యాచ్లాడాడు. ఆ తర్వాత 3వ స్థానంలో 128 మ్యాచ్లాడిన మరో ఐర్లాండ్ ఆటగాడు జార్జ్ డాక్రెల్ ఉన్నాడు. 124 మ్యాచ్లాడిన పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ మాలిక్ 4వ స్థానంలో, 122 మ్యాచ్లాడిన న్యూజిలాండ్ మాజీ ఆటగాడు మార్టిన్ గుప్టిల్ 5వ స్థానంలో ఉన్నారు. ఇక 3 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. ఆఫ్ఘనిస్తాన్ పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయగా శివం దుబే 1 వికెట్ తీశాడు. అనంతరం లక్ష్యాన్ని టీమిండియా 17.3 ఓవర్లలోనే ఛేదించింది. బౌలింగ్ లో ఓ వికెట్ తీసిన శివం దుబే బ్యాటింగ్ లోనూ చెలరేగిపోయాడు. 5 ఫోర్లు 2 సిక్స్లతో 40 బంతుల్లోనే 60 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.